ఏ మాట కామాటేనొల్లా చిన్నపాటి సెలబ్రిటీ బయట అడుగు పెడితే ఎట్లుంటుందోల్లా జనాలు చుట్టుముడతారు. ఇక ఆయనకు కావలు గాసేటోళ్ళు కూడా ఉంటారు. అంతెందుకు ఈ నడుమ ఇన్స్టాగ్రామ్ వీడియోలతోని ఫేమస్ అయిన వాళ్ళల్లా కొందరైతే భూమి మీద ఆగుతురా అసలు మామూలుగా ఉంటున్నాయా కళా పోషణలు, అవునా కాదా? అయితే చిన్నగా వీడియోలు చేసి ఫేమస్ అయిన వాళ్ళే లలిత కళలు చూపిస్తే ఒక దేశానికి 14 ఏళ్ల ప్రధాని ఉన్న మనిషి ఇంకెట్లుండాలి, ఎంత సెక్యూరిటీతోని పోవాలి కదా? కానీ అందరు అట్లుండరు, కొందరు గిట్ల కూడా ఉంటారు. చూడరు మరెవరో. వరెవ్వా అగో సైకిల్ మీద జోరుగా హుషారుగా అనుకుంటా ఎట్లా పోతుండో చూడు. ఎవలబ్బాయి సూటు బుట్టు మనిషి అంటారా? నెదర్లాండ్ దేశాన్ని 14 ఏళ్ళు ఏలిన ప్రధాని 3 రోజుల కిందటనే మాజీ ప్రధాని అయిండు. ప్రధాని కుర్చీలకెళ్ళి దిగిపోయినాక ఇగో గిట్ల సైకిల్ మీద ఇంటికి పోతుండు చూడుండ్రి. అరే అవ్వంటే చక్కెర వచ్చినట్టు అవుతుంది కదా, మాజీ ప్రధాని ఏంది గిట్ల పోవుడేంది అనిపిస్తుంది కదా. అట్లనే ఉంటది మరి అట్లకెళ్ళి. అయితే ఈయన పేరు రుట్టే. 2010లా నెదర్లాండ్ కు ప్రధాని అయిండు. అప్పటి సంది గెలుచుకుంటూనే ఉన్నాడు. 14 ఏళ్లు గడిచినాయి. కానీ మొన్నటి ఎలక్షన్లల్లా ఈయన పార్టీ ఓడిపోయింది. ప్రధాని కుర్చీలకెళ్ళి దిగిపోయిండు. ఇక కుర్చీ దిగి కొత్త ప్రధానికి జిమ్మెదారి కూడా అప్పచెప్పిండు. ఇక ప్రధాని పదవి నుంచి మాజీ ప్రధాని అవుడుతోనే ఇట్లా సైకిల్ వేసుకొని ఇంటితో పోవట్టిండు. నిజంగా గ్రేట్ కదా. అసలు ప్రధాని సంగతి పక్కకు పెట్టుర్రి, ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు అయితేనే కారు లేనిదే బయటికి వెళ్లరు. అటు నలుగురు ఇటు నలుగురు ఉండవలసిందే. అసొంటిది ఈయన దేశానికే ప్రధాని అయినా ఇంటికి పోతే మాత్రం సాదా సీదా అన్నట్టే చేసిండు. తారీఫ్ చేయవలసిందే కదా, చెయ్యరు మరి.